ఈ దివ్య సమయాన దంపతుల దినోత్సవ వేడుకలకు తరలి వచ్చినటువంటి ఆది దంపతులకు, నూతన వధువరులాగా ఉత్సాహంగా విచ్చేసినటువంటి ఆలుమగలకి, దేవదేవుని దివ్య విందులో పాల్గొనుచున్న విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రేమామృత స్వాగతం, సుస్వాగతం. వివాహాంతస్తులో అలుపెరగకుండా కష్టించి కుటుంబ జీవన యానంలో పయనిస్తున్న చిలుక గోరింకల్లాగా ఉన్న జంటలకి ఈ వేళ శుభవేళ. తనువులు పరవశించి మనసులు పులకించి విపంచకలై రాగాలు ఆలపిస్తూ ఆనందంగా కొనియాడు వేడుక దంపతుల దినోత్సవం. ఈ వివాహ వేడుక మూడు ముళ్ళు ముచ్చటైన బంధాన్ని మరి ఒకసారి స్మరించుకునే ఈ శుభవేళ. మూడు ముళ్లతో ఒకటైన ముచ్చటైన ఈ జంటలు దేవుని సన్నిధిలో చేసినటువంటి ఒడంబడికను గుర్తు చేసుకుంటూ కష్టంలోనూ సుఖంలోనూ వ్యాధిలోనూ సౌఖ్యంలోనూ ఒకరికొకరు తోడుగా నీడగా ఇలాగా జరుపుకుంటున్న శుభవేళ. అరుదించిన ప్రతి జంటకి స్వాగత సుమాంజలులు. దేవుని సన్నిధికి విచ్చేసిన మీ అందరికీ ఆగమన కాల ప్రభురాగడ కాలానికి స్వాగతిస్తూ, ప్రతి హృదయంలో చిన్నారి బాలయేసు జన్మించాలని, మీ హృదయం బాలయేసుకు జన్మస్థలం కావాలని కోరుకుంటూ ఈ దివ్య పూజాపరిలో పాల్గొనడానికి ముందుకు రావలసిందిగా మన విచారణ తరపున మీ అందరినీ ప్రభు సన్నిధి దాకా రావలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తూ ఉన్నాను.
మధ్య పూజలో ఎవరు కూడా మాట్లాడకుండా మరి మీ అమ్మానాల కోసం ప్రార్థించాలని కోరుతున్నాను. జికు అందరూ కూడా మనస్ఫూర్తిగా భక్తిపూర్వకంగా ఎదురించి పాల్గొనాలి. దంపతుల దినోత్సవ పూజా బలి. ఈ హృదయ వేళ ప్రభు సన్నిధికి విచ్చేసిన దంపతులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్వాగతం, సుస్వాగతం. నన్ను ప్రేమించి నా నియమాలను పాటించు వారిని 1000 తరముల దాకా కరుణింతును. దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసి అతని ప్రక్కటెముకనొక దానిని తీసి చోటును మరలా మాంసంతో పూడ్చెను. దేవుడైన యావే ఆమెను అతని వద్దకు తోడుకొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు, ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారి అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలిని అత్తుకొనును, వారిరువురు ఏక శరీరగుదురు. గుణవతి అయిన భార్య బడిసిన వాడు ధన్యుడు, ఆమె మూలమున అతనికి ఆయుస్సు 2 రెట్లు పెరుగును. మంచి బుద్ధి గల భార్యాభర్తలకు పరమానందము కలిగించును, అతడు సమాధానములతో జీవితము గడుపును. మంచి ఇల్లాలు శ్రేష్టమైన వరము వంటిది, దైవభీతి కలవారికే గాని ఆ వరము లభింపదు. యోగురాలైన గృహిణి ఎచ్చట దొరుకును, ఆమె పగడముల కంటే విలువైనది, ఆమె వలన అతనికి చాలా లాభం కలుగును. ఆమె జీవించినంత కాలము అతనికి మంచినే కానీ కీడు చేయదు. ప్రభువా, దంపతుల దినోత్సవ ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధ పాదములకు సమర్పిస్తున్నాము. తండ్రి, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఈ పూజా బలిలో పాల్గొనడం మా కుటుంబాలను మీ కృపలో నడిపించండి. ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి విశ్వాసంలో జీవిస్తూ తల్లిదండ్రులుగా బాధ్యతను గుర్తు చేసుకొని పరిశుద్ధాత్మ సహవాసంతో అన్నీ సక్రమంగా నడిపించుకొని శక్తిని అనుగ్రహించండి. కరుణాకర, ప్రతి దంపతిని కావలసిన అన్యోన్య దాంపత్య జీవితము గడిపే అనుగ్రహం ప్రసాదించి ఆయుర ఆరోగ్యములను అనుగ్రహించండి. జీవిత కాలమంతయు నీ ప్రేమలో జీవించినట్లు చేయండి. ప్రభువా, దేవా, కుటుంబాల్లో ఎలాంటి వైషర్యం లేకుండా కలిసిమెలిసి ప్రేమానురాగంతో కలిసి జీవించు దైవకృపను హేరాళంగా అనుగ్రహించండి. సర్వ సృష్టికర్త, సర్వంతర్యామి అయిన దేవ, మా జీవితాల్లో మీ వెలుగును నింపండి. భార్యాభర్తల దేహములు పవిత్రంగా, నియమాలుగా, భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ ఉండాలి, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. ప్రభువా, ఇలాంటి కుటుంబాలుగా దీవించి మీ హేరాళమైన ఆశీర్వాదాలతో నింపండి. మంచి జీవితాన్ని జీవించుటకు ఆది దంపతులుగా ఆశీర్వదించండి. ఈ దివ్య పూజలో బలిలో మా ఉద్దేశాలను నెరవేర్చండి. ఈ పూజా బలిలో పాల్గొనే ముందు మమ్మల్ని మేము ప్రభునికి సమర్పించుకొని ఆగమన కాలంలో ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ చిన్నారి బాలయేసుని మా హృదయాల్లోకి ఆహ్వానిద్దాం. భక్తితో, విశ్వాసంతో పూజలో పాల్గొందాం. పూజా బలిని సమర్పిస్తున్న గురువులను, జోజీ ఫాదర్ గారిని, మధ్యస్ ఫాదర్ గారిని హేరాళంగా ఆశీర్వదించి మీ పరిశుద్ధ అభిషేక హస్తాన్ని వారికి ప్రసాదించి అందరినీ దండిగా మెండుగా దీవించు దైవ వరాన్ని ఈ పూజా బలిలో అనుగ్రహించండి. ఈ పూజా బలిలో పాల్గొనడానికి కావలసిన దైవశక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాము. మనమందరము భక్తి శ్రద్ధలతో దివ్య పూజా బలిలో పాల్గొందాం. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియరాము సహోదరి సహోదరులారా, ఈ 3వ ఆగమన కాల సమయంలో ఈనాటి యొక్క పట్టణాలన్నీ కూడా మన ఆనందంగా ఉండమని, సంతోషంగా ఉండమని తెలియపరుస్తున్నవి. మనకంటూ ఒక రక్షకుడు రాబోతున్నాడు. క్రీస్తు
యేసుప్రభు యొక్క రెండో రాకను ధ్యానం చేసుకుంటూ భక్తితోనూ ఆనందంతో ఈ పూజలో పాల్గొనమని ఈనాటి పట్టణాలు తెలియపరుస్తున్నవి. అదేవిధంగా ఈనాడు దంపతులంతా కూడా ఆనందంతో సంతోషంతో ఈ పూజలో పాల్గొని దేవుని యొక్క అనుగ్రహాలు పొందమని ఈ పట్టణాలు కూడా మనకు తెలియపరుస్తున్నవి. కనుక ఈనాటి పూజలో ప్రత్యేకంగా మనమందరం కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని, మరి ముఖ్యంగా కుటుంబ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందాన్ని పొందాలని ఈ పూజను దేవునికి మనసారా అర్పించుకుందాం. ఈ పూజ నెరవేర్చే మొదటకు మన యొక్క పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా రక్షకుని జన్మదినమును జరుపుకొన నిమిత్తం మేము మిగిలి సంతోషంతో నిరీక్షించుటకు నీవు చూస్తున్నావు. ఆ ఘనమైన రక్షణానందమును ఆస్వాదించి ఆ మహోత్సవమును గొప్ప ఉత్సాహంతో చేసుకొని మాకు సహాయపడును. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నా. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనం వరకు మరియు 10వ వచనం నుంచి 11వ వచనం వరకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనం వరకు మరియు 10వ వచనం నుంచి 11వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహమును పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ సంవత్సరమును గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. యెరూషలేము ఇట్లనను, నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. ఆయన నాకు రక్షణమను వస్త్రమును తొడిగించెను, విజయమును ఉత్తరీయమును కట్టబెట్టెను. నేను ఆభరణమును దాల్చిన వధువు వలె, శిరస్సుపై పూలదండను దాల్చిన వరుని వలె ఒప్పితిని. భూమి నుండి మొక్కలు మొలిచినట్లు, నేల నుండి విత్తనములు మొలకెత్తినట్లు ప్రభువు తన ప్రజలకు రక్షణమును మొలపించును. జాతులెల్లా ఆయనను సన్నుతించును. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ నా ఆత్మ ప్రభువునందు ఆనందించుతున్నది, నా హృదయము ప్రభువును స్తుతించుతున్నది. నా రక్షకులకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుతున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. అందరూ నా ఆత్మ ప్రభువునందు ఆనందించుతున్నది. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండను. నా ఆత్మ ప్రభువునందు
ఆనందించుతున్నది. ఆకలి కొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశారు. మన పితరులకు అబ్రహామునకును అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయం చేసెను. అందరూ నా ఆత్మ ప్రభువునందు ఆనందించుతున్నది. మన ప్రభువుకు యేసుక్రీస్తు వచ్చునాటికి మీ ఆత్మను, ప్రాణమును, శరీరమును, సమస్త వ్యక్తిత్వమును దోషరహితమునొచ్చును గాక. పునీత పౌలు తెస్సలోనిక క్రైస్తవులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 16వ వచనం నుంచి 24వ వచనం వరకు. సర్వదా సంతోషముగా ఉండుడు, సదా ప్రార్థింపుడు, అన్ని వేళల యందును కృతజ్ఞులై ఉండుడు. యేసుక్రీస్తు నందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరినది ఇదియే: ఆత్మను అడ్డగింపకుడు, ప్రవచనమును తృణీకరింపకుడు, సమస్తమును పరీక్షింపుడు, మంచిని మాత్రమే అంటిపెట్టుకొనుడు, అన్ని విధములైన చెడునకు దూరముగా ఉండుడు. మనకు శాంతినసకు దేవుడు మిమ్ము పూర్తిగా పరిశుద్ధులను చేయునుగాక. మన ప్రభువుకు యేసుక్రీస్తు వచ్చునాటికి మీ ప్రాణమును, ఆత్మను, శరీరమును, సమస్త వ్యక్తిత్వమును దోషరహితమునొచ్చునుగాక. మిమ్ము పిలుచు వ్యక్తి దానిని నిర్వర్తించును. ఏలయన ఆయన విశ్వసనీయుడు. ఇది ప్రభువు వాక్కు. అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 19వ వచనం నుండి 28వ వచనం వరకు. దేవుడు ఒక మనుషుని పంపెను, అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగుకు సాక్ష్యం ఇవ్వవచ్చెను. అతడు ఆ వెలుగుకు సాక్ష్యం ఇవ్వవచ్చునే కానీ అతను మాత్రము ఆ వెలుగు కాదు. యెరూషలేములో ఉన్న యూదులు యోహానును నీవెవడవు అని అడుగుటకు అర్చకులను లేవీయులను పంపగా అతడు ఇట్లు సాక్ష్యం ఇచ్చెను. యోహాను ప్రతితో ఇచ్చుటకు వెనుదీయలేదు, నేను క్రీస్తును కాను అని అతడు ఒప్పుకొనెను. అట్లయినా నీవెవరవు, ఏలియావా అని వారు ప్రశ్నించిరి. కాదు అని యోహాను సమాధానం ఇచ్చెను. వారు మరలా నీవు ప్రవక్తవా అని అడిగిరి. కాదు అని అతడు పలికెను. మమ్ము పంపిన వారికి మేము సమాధానం తీసుకుని పోవలేను, నీవెవడవు, నిన్ను కూర్చి నీవేమి చెప్పుకొనేదవు అని అడిగిరి. అందుకతడు నేను యెషయా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గము సిద్ధం చేయుడని చెడాల్లో ఎలుగెత్తి పలుకు స్వరమును అనేను. వారు పరిస్థితుల నుండి పంపబడిరి. నీవు క్రీస్తువు, ఏలియావు, ప్రవక్తవు కానిచ్చో ఎలా ఈ బాప్తిజం ఇస్తున్నావు
అని వారు అడిగిరి. అందుకు యోహాను, నేను నీటితో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ మీ మధ్య ఒకడున్నాడు, ఆయన మీరెరగరు, నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనే, నేను ఆయన పాదరక్షను ఇప్పటికైనా యోగ్యుడని కాను అని సమాధానం ఇచ్చాను. యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలి తీరున గల బెతానీలో ఇది జరిగెను. ఇది ప్రభు సువిశేషము. ఆనందిస్తున్నది. క్రీస్తునాథుని యందు మిగిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ ఆదివార దినాన మనం ముఖ్యంగా 2 విషయాలను ధ్యానం చేయాలి. మొట్టమొదటిగా ఇది ఆగమన కాల 3వ ఆదివారం. రెండవదిగా ఈ ఆదివార దినాన మనము మన విచారణలో దంపతుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ యొక్క 2 సంఘటనల గురించి కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఆగమన కాల 3వ ఆదివారం. ఈనాటి ప్రాముఖ్యత ఏంటి? ఈనాటి పట్టణాలు మనకేం చెప్తున్నాయి? మన కుటుంబాలకు ఏం చెప్తున్నాయి? ఈ దంపతుల దినోత్సవ దినాన ఈనాటి యొక్క 3 పట్టణాలు మనకు ఏం బోధిస్తున్నవి అనే విషయాన్ని మనము గ్రహించుదాం. ఈ ఆదివారాన్ని ఆనంద ఆదివారంగా తల్లైన తిరుసభ గుర్తిస్తూ ఉన్నది. ఆనంద ఆదివారం అని ఎందుకు తెలియపరుస్తుంది అంటే, గడిచిన 2 వారాలు కూడా మనము ప్రభు యొక్క 2వ రాకడ గురించి ధ్యానం చేస్తూ జాగరూకతతో మెలకువతో ఆ 2వ రాకడ గురించి ధ్యానం చేసుకుంటూ వచ్చాము. మరి ముఖ్యంగా ఆ ప్రభు యొక్క 2వ రాకడ మనలోనూ మన కుటుంబాల్లో జరగాలని మనం ఆశించాము, ప్రార్థన చేస్తున్నాము. మరి ఆనందం అనే మాట ఎందుకు ఈనాడు తల్లిని తెలుసు అనిపిస్తూ ఉందంటే, క్రిస్మస్ దినాన మనందరి కోసము గొప్ప దేవుడు క్రీస్తు భగవానుడు జన్మించబోతున్నాడు. అదొక పెద్ద పండుగ, పెద్ద ఉత్సవము కనుక మనము దాన్ని ఆనందంగా జరుపుకోవాలి, సంతోషంగా జరుపుకోవాలి. మనలో ఒక మెస్సయ జన్మించబోతున్నాడు, క్రీస్తు భగవానుడు జన్మించబోతున్నాడు. జన్మ అనేది ఒక ఆనందకరమైన విషయము, సంతోషకరమైన విషయము కనుక మనమంతా కూడా ఆనందంతో సంతోషంతో ఆ పండుగను చేసుకోవటానికి ఈ ఆదివారం మనల్ని ఈ పట్టణాల ద్వారా దేవుడు తయారు కమ్మంటున్నాడు, సిద్ధపడమంటున్నాడు అని మనకి ఈ యొక్క వాక్యాల ద్వారా అర్థమవుతున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనంద ఆదివారానికి ముఖ్య కారణం లేక ప్రధాన కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, దేవుడు మానవులకి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకాన జన్మించాడు. అంటే ఆ ప్రభు జన్మిస్తున్నాడంటే ప్రధాన కారణం మనను ఆనందపరచడానికి, మనను సంతోషపరచడానికి, మన కుటుంబాలను ఆనందపరచడానికి. కనుక ఈ యొక్క ఆదివార దినాన మీరంతా ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీకు ఒక లోక రక్షకుడు జన్మించబోతున్నాడు అని మొదటి పట్టణం ద్వారా మనకి అర్థమవుతున్నది. ప్రియ సహోదరులారా, యెషయా గ్రంథంలో మనం విని ఉన్నాం 61వ అధ్యాయం 10-11. నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. చూడండి, నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆ ప్రభువు నా కోసం జన్మిస్తున్నారు, ఆ ప్రభువు నా కోసం పుడుతున్నారు. ఆయన జన్మ ద్వారా, ఆయన పుట్టుక ద్వారా నాలో ఆనందం కలుగుతుంది, నాలో సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. నాకు ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన జన్మించున్నాడు కనుక నేను ఆనందపడుతున్నాను, సంతోషపడుతున్నానని అలనాడు ఆ ఇజ్రాయేలు ప్రజలకు
ఒక గొప్ప ఆనందంగా ఈ మొదటి పట్టణం ద్వారా మనకి అర్థమవుతున్నది. ప్రభువునందు ఆనందము శాశ్వతమైన ఆనందము. ఈ లోక ఆనందము క్షణికమని కూడా ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతున్నది. ఆనందం అనేది, సంతోషం అనేది మనం ప్రభువు నుండి పొందినప్పుడు అది ఎల్లప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది. దానికి మరణము లేక చావు అనేది ఉండదు. కానీ ఈ లోక ఆనందానికి మనం ప్రాకులాడినట్లయితే అది క్షణభంగురం, ఈ రోజు ఉంది, రేపు వెళ్ళిపోతుంది. కానీ దేవుని యొక్క ఆనందం అనేది కలకాలం శాశ్వతంగా మనం జీవించినా మరణించినా అది మనతోనే ఉంటుందని తెలియపరుస్తున్నది ఈ వాక్యం ద్వారా. ప్రియ సహోదరులారా, దేవుని ఆనందం దేవుని యొక్క బహుమానం. ఈనాడు దేవుడు మనందరూ కూడా ఆనందాన్ని బహుమానంగా ఇస్తున్నాడు, బహుమతిగా ఇస్తూ ఉన్నాడు. ఆనందాన్ని పంచుకోండి, ఆనందాన్ని మీరు స్వీకరించండి, ఆనందంగా ఉండమని తన బహుమానాన్ని మనకందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా మొదటి పట్టణంలోనే 1-2 వాక్యం మనం చదివినట్లయితే అక్కడ ఒక ఆనందకరమైన శుభవార్తను మనందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. అది ఏమిటంటే పేదలకు శుభవార్తను, కొలిగిపోయిన వారికి ఉత్సాహమును, బందీలకు విముక్తిని, చెరలో ఉన్న వారికి విడుదల. అంటే ఆ క్రీస్తు ప్రభు జన్మ ద్వారా, ఆయన రాకడ ద్వారా పేదలకు శుభవార్త జరుగుతుంది, కృంగిపోయిన వారికి ఉత్సాహం లభిస్తుంది, బందీలకు విముక్తి, చెరలో ఉన్న వారికి విడుదల. అంటే ఇక్కడ మన పదాలను కొద్ది ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినట్లయితే మనమంతా కూడా పాపం అనే చెరసాలలో ఉన్నాము, సైతాను యొక్క చెరసాలలో ఉన్నాము, చెడు శోధనలో ఉన్నాము, బాధలో ఉన్నాము, దుఃఖాలలో ఉన్నాము, కష్టంతో ఉన్నాము, కృంగి కృషించిపోతున్నాము, అనారోగ్యంతో ఉన్నాము. వాటినన్నింటినీ కూడా తొలగించడానికి ఒక ఆనందకరమైన శుభవార్తను దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. కష్టంలో ఉన్న వారికి, బాధలో ఉన్న వారికి ఆయన ఇస్తున్నటువంటి శుభ సందేశం, మీకు ఒక లోక రక్షకుడు వస్తున్నాడు, ఆయన మీ అందరిని ఆదరిస్తాడు, కనికరిస్తాడు. సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, సంతోషకరమైన సంతోష వార్తను, సువార్తను ఈ వాక్యం ద్వారా మనకి ఆయన తెలియపరుస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే మనము ఈ పాపంలోనూ ఈ యొక్క సైతాను యొక్క శోధనలను బంధింపబడి ఉన్నాము. ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి దూరం అవుతున్నాము, విశ్వాసాన్ని కోల్పోతున్నాము. ఆ విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు మనమంతా కూడా పేదలను, దేవునికి దూరం అవుతున్నాము. దేవునికి దగ్గర కావడానికి, దేవునికి ఇంకా అత్యున్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి ఆయన ఈనాడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మన విశ్వాసాన్ని కోల్పోకూడదు, మన ప్రేమను మనం కోల్పోకూడదు. నేను మీకు ఒక సువర్తమానాన్ని అందజేస్తున్నాడు. నేడు దావీదు నగరంలో మీకు ఒక లోక రక్షకుడు జన్మించబోతున్నాడు. మీరు ఆనందపడండి, మహానందపడండి అని దేవుడు మనకి ఈ యొక్క ఆదివారం దినాన ఆనంద ఆదివారాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం గమనించినట్లయితే సువార్త గ్రంథ పట్టణంలో కూడా ఈ యొక్క ఆనందాన్ని దేవుడు మనతో పంచుకుంటూ ఉన్నాడు. బాప్తిస్మ యోగాన్ని మనకు ఒక ఆదర్శంగా, ఒక సాక్షిగా ఈ ఆనందాన్ని పంచడానికి ఇస్తూ ఉన్నారు. బాప్తిస్మ యోగాన యొక్క విషయంలో మనం ఇంకొక 2 విషయాలను ధ్యానం చేయొచ్చు. మొట్టమొదటిగా ఆయన వెలుగులకు సాక్ష్యాన్ని ఇచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 8:12 యోహాను బాప్తిస్మ యోహాను ఈ లోకానికి ఒక వెలుగులకు సాక్ష్యం. ఆయన వెలుగు కాదు, ఆయన క్రీస్తు కాదు, ఆయన ప్రవక్త కాదు, కానీ ఆ దేవుని యొక్క వెలుగును, క్రీస్తు ప్రేమ వెలుగును మనకి నిదర్శనంగా చూపించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి మన ముందు ఆ బాప్తిస్మ యోహాను నిలబడ్డాడు. ఆయన వలె మనం కూడా ఆ వెలుగు ముందు నిలబడి ఆ వెలుగును స్వీకరించి మనం ఆనందపడాలి, సంతోషపడాలి. మన ఇంట్లో కరెంట్ లేకపోతే, చీకట్లో ఉంటే మనం బాధపడతాం, దుఃఖం కలుగుతుంది. మనకి ఇంట్లో కరెంట్ వస్తేనే అబ్బా
ఉన్నటువంటి చీకటిని తొలగించడానికి ఆయన ఒక వెలుగుగా ఈ క్రిస్మస్ దినాన మన ముందుకు రాబోతున్నాడు. కాబట్టి ఇది మనకు ఆనందకరమైన విషయము, సంతోషకరమైన విషయమని ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతున్నది. ప్రియ సహోదరులారా, బాప్తిస్మ యోహాను వెలుగునకు ఒక మార్గంగా తయారు చేసి ఆ వెలుగును లోకమునకు పరిచయం చేయడమే ఆయన యొక్క బాధ్యత. ఆయన వెలుగు కాదు, ఆయన క్రీస్తు కాదు. క్రీస్తు ప్రభు యొక్క వెలుగు లోకానికి పరిచయం చేయడం, మనకు చెప్పడం, అదో నా తర్వాత నాకంటే గొప్పవారు రాబోతున్నారు, ఆయన క్రీస్తు భగవానుడు కనుక ఆ వెలుగు మీరు స్వీకరించండి. క్రిస్మస్ దినాన ఆ వెలుగు మనందరి మీద నక్షత్రం ద్వారా పడుతూ ఉన్నది. ఆ వెలుగు మీరు ఆస్వాదించండి, సంతోషించండి, ఆనందించండి అని ఈ వాక్యం ద్వారా కూడా మనకు అర్థమవుతున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ వాక్యము, బాప్తిస్మ యోహాను వాక్యమునకు సాక్ష్యంగా నిలబడ్డాడు. వాక్యానికి సాక్ష్యంగా నిలబడము అంటే ఏమిటి? యోహాను సువార్త 1:29, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. అంటే తన యొక్క వాక్యం ద్వారా, తన యొక్క మాట ద్వారా ఒక దేవుని మనకు పరిచయం చేస్తున్నాడు. తన వాక్యం మాట ద్వారా ఆ క్రీస్తు భగవాను మనకు అందిస్తున్నాడు. ఆ క్రీస్తు భగవానుడు మనం రక్షించడానికి, రక్షణ వసగడానికి, మన పాపాలను క్షమించడానికి, మనకు వెలుగునివ్వడానికి, మనకు శాంతినివ్వడానికి, మనకు ఆనందాన్ని ఇవ్వడానికి వస్తూ ఉన్నాడు, జన్మిస్తున్నాడు. కనుక ఆ యొక్క వాక్యం ద్వారా ఆ ప్రభువు మనకు పరిచయం చేస్తున్నాడని ఈ రెండో వాక్యం ద్వారా కూడా మనకు అర్థమవుతున్నది. ప్రభు క్రీస్తునందు ప్రియులకు సోదరులారా, మరి యోహాను అంటే ఆయన ఒక స్వరాన్ని మాత్రమే, నేను ఒక స్వరాన్ని మాత్రమే. ఆ స్వరము ద్వారా దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క వాక్యాన్ని మనకు పంచుతూ ఉన్నారు. గొప్ప దేవుని మనకు పరిచయం చేస్తున్నారు. కనుక మనం అంత ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలని ఈనాటి యొక్క పట్టాల ద్వారా, వాక్యాల ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. అందుకే ఈ దినాన్ని ఆనంద దినంగా, సంతోష దినంగా మనం జరుపుకోవాలని ఈ యొక్క పట్టాల ద్వారా తల్లిని తెలుసు మనకి బోధిస్తున్నది. కనుక మనం ఆనందంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ప్రభు ఒక్కడే మనకు మార్గము, ప్రభు మార్గమే మన మార్గము, ప్రభువే మనకు ఆదర్శము. ప్రభు జన్మని సంతోషంగా జరుపుకోవడమే మనకు ప్రధానమైనటువంటి కారణము. కనుక మనమంతా సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ప్రభు మార్గంలో, ప్రభు విశ్వాసంలో నడవాలని ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క ఆనందకర దినాన, శుభ దినాన మన విచారణలో మనకి దంపతుల దినోత్సవాన్ని కూడా జరుపుమని జరుపుకుంటూ ఉన్నాము. దంపతుల దినోత్సవం గురించి మనకి ఇంతకుముందు కూడా తెలియపరిచి ఉన్నారు. పూజకు ముందు, పూజ ప్రారంభమైన తర్వాత అన్ని కూడా ఈ దంపతులకు సంబంధించినటువంటి వాక్యాలను మాట్లాడుతూ మనం విని ఉన్నాము. మరి ఆదివారం దినాన్ని కూడా దంపతులకి దేవుడు ఇస్తున్నటువంటి మొట్టమొదటి సందేశం, మీరు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అవును, ఈ ఆనందము, సంతోషం అనేది కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. ఈ పెళ్లి అనేది కొంతమందికి సంతోషాన్ని ఇవ్వచ్చు, కొంతమందికి బాధను కూడా ఇవ్వచ్చు. కుటుంబం అన్ని విధాలుగా మంచిగా చక్కగా సాగినట్లయితే వాళ్ళు సంతోషంగా ఉంటారు. కుటుంబం అన్ని విధాలుగా మంచిగా సత్యంగా సాగలేదనుకోండి, ఒక బాధలోనే ఉంటారు. అలాంటి వారందరికీ ఈనాడు సంతోషంగా ఉన్న వాళ్ళని ఇంకా సంతోషంగా ఉంచడానికి, సంతోషంగా లేని వారికి సంతోషాన్ని ఇవ్వడానికి ఈ ఆదివార దినాన దేవుడు మీకు ప్రత్యేక సందేశం ద్వారా మీ దగ్గరికి వస్తున్నారు. కనుక దంపతులుగా, భార్య భర్తలుగా మీరు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని ఈనాటి యొక్క కార్యక్రమం ద్వారా కూడా మనకి అర్థమవుతున్నది. పెళ్లి రోజులు మనం గుర్తు చేసుకున్నట్లయితే, ముఖ్యంగా పెళ్ళైన కొత్తలో మొదటి దినాల్లో, తొలి రోజుల్లో భార్య భర్తలు చాలా ప్రేమతో, అన్యోన్యంగా ఒకరికొకరు ప్రేమించుకుంటూ సంతోషంగా, ఆనందంగా ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ ఆనందం అనేది కూడా ఒక్కొక్కసారి తగ్గుతూ
ఉంటుంది. అలా ఉండకూడదు. మీరు పెళ్లి రోజు నుండి మీరు చనిపోయే వరకు మీ ప్రేమ రోజు రోజుకి అధికము కావాలి, ఎక్కువ కావాలని ఈనాడు దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఒకనొక గ్రామంలో కొత్తగా పెళ్ళైన ఇద్దరు దంపతులు క్రిస్మస్ పండుగకు వాళ్ళ అత్తవారింటికి బయలుదేరారు. ఈ రోజుల్లో అంటే మనకి కార్లు, జీపులు, మోటార్ సైకిల్ అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో ఎక్కువగా దగ్గర ఊరైతే వాళ్ళు నడుచుకుంటే వెళ్ళేవారు. క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, కొత్తగా పెళ్ళైంది, అత్తగారు పిలిచారని కొత్త దంపతులు క్రిస్మస్ పండుగ ముందు అత్తగారి ఊరికి బయలుదేరారు. బ్యాగ్ అన్ని సర్దుకొని వాళ్ళ గ్రామానికి బయలుదేరారు. ఒక 5-10 నిమిషాలు నడిచిన తర్వాత భార్య అబ్బా నాకు ముళ్ళు గుచ్చుకుందానని గట్టిగా అరిచింది. అప్పుడు భర్త చాలా ఇదైపోయి అబ్బా నీకు ముళ్ళు గుచ్చుకుందా, ఎలా ఏంటి అని చెప్పి ఆమె కాలు పట్టుకొని చిన్నగా ముళ్ళును తీసి కొన్ని రక్తం కాలితే తనకున్న టవల్తో కట్టగట్టి అన్ని చేసి చాలా ప్రేమను ఆప్యాయతను అన్ని చూపించాడు. అబ్బో నీకు ఇలా అది ఆ ముళ్ళు ఆమె కాదు ఆయన కూర్చున్నట్లు ఫీల్ అయ్యాడు. ఆ సందర్భంలో ఆమె చాలా సంతోషించింది. అబ్బా నాకు మంచి భర్తున్నాడు, మంచి ప్రేమ చూపిస్తున్నాడు, నాకు ముళ్ళు కూర్చుంటే తన కూర్చుకున్నట్లు ఇదయ్యాడు కనుక నాకు చాలా మంచి భర్తున్నాడు, నాకు ఆనందమైన ఆ భార్య చాలా ఆనందించి సంతోషించింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి చాలా వందనాలు తెలియపరిచింది. నాకు మంచి భర్తలు ఇచ్చారు మీరు, థ్యాంక్ యూ మమ్మీ డాడీ అని చెప్పి ఆ భార్య తన భర్త గురించి చెప్పింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ క్రిస్మస్ పండుగకి మళ్ళీ అత్తవారి ఊరికి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత మళ్ళీ ఒక 5-10 నిమిషాల తర్వాత అదే దారిలో మళ్ళీ ఆ స్త్రీకి ముళ్ళు గుచ్చుకుంది. ముళ్ళు గుచ్చుకుంటేనే అబ్బా నా కాలు ముళ్ళు గుచ్చుకుందని ఆ మళ్ళీ గట్టిగా అరిచింది బాధతో దుఃఖంతో. ఆయన కొద్దిగా సీరియస్ కాన్సైడ్ ఇటు చూసి ముళ్ళు గుచ్చుకుందా, కళ్ళు కనపడట్లేదా అని చెప్పి దగ్గరికి వచ్చి ఆ ముళ్ళు తీసి కొద్దిగా చూసినాడు అని చెప్పి ఇద్దరు మళ్ళీ అత్తవారికి వెళ్ళిపోయారు. ఆ పండుగ చేసుకున్నారు, మళ్ళీ వచ్చారు. ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే దారిలో వాళ్ళు ప్రయాణాన్ని మొదలు పెట్టారు అత్తవారింటి క్రిస్మస్ పండుగకోవడానికి. మళ్ళీ ఏమైందంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత ఆ స్త్రీకి మళ్ళీ ముళ్ళు కూర్చుంది. అప్పుడు ఆమె గట్టిగా వచ్చి బాధపడుతూ, వయసు కూడా ఎక్కువైంది అప్పటికి, ఇంకా మళ్ళా కింద పడిపోయింది, నడవలేకపోయింది. అప్పుడు భర్త ఏమంటాడంటే నీకు కళ్ళు లేవా, చూడట్లేదా, సరే నీ ముళ్ళు నువ్వు తీసుకొని నడిచిరా, నేను వెళ్ళిపోతాను మీ అత్తోళ్ళంటి. కానీ ఆమె వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆమె నిదానంగా బయలుదేరి తర్వాత గంట తర్వాత ఆలస్యంగా అమ్మవారింటికి చేరుకుందట. చూడండి, అంటే ఈ కథ ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే పెళ్ళైన తొలి రోజుల్లో చాలా ప్రేమ, మమకారం, ఆనందం, ఒకరినొకరిని అర్థం చేసుకునే లక్షణాలన్నీ కూడా భార్య భర్తల ఇద్దరి దగ్గర కూడా ఉంటాయి. అదే పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత ఒక్కోసారి అది తగ్గిపోతుంది. వాళ్ళలో అవిశ్వాసం కలగవచ్చు, వాళ్ళలో ఒక రకమైనటువంటి సందేహాలు రావచ్చు. అలాంటివన్నీ ఏమి ఉండకూడదు. మీ ప్రేమ, మీ విశ్వాసము, మీ దయ, మీ కనికరం అన్ని కూడా రోజు రోజుకి ఎదగాలి, పెరగాలి, హెచ్చింపవాలి అని ఈనాడు ఈ యొక్క వాక్యం ద్వారా కూడా మనకి అర్థమవుతున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము పెళ్లి రోజు ఒక మాటని మనం చేస్తున్నాము, మాటపాటు చేస్తున్నాం. భార్య భర్త, భర్త భార్యకు. అదే తర్వాత కూడా మనం చేద్దాం ప్రసంగం అయిపోయిన తర్వాత. నిన్ను భార్యగా భర్తగా నేను చేకూర్చున్నాను, కష్టంలోను సుఖంలోను వ్యాధులోను సౌఖ్యములోను నీకు నేను ప్రామాణికముగా ఉందనని మాట ఇస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను గౌరవించి ప్రేమించేదను. ఈ మాటలు పెళ్ళైన ప్రతి వారికి తెలుసు, ప్రతి వారికి పెళ్లి దినోత్సవ ఇవన్నీ కూడా మనం తలంచాలి, ధ్యానం చేయాలి. ఇక్కడ నాకు బాగా నచ్చిన మాట ఏమిటంటే మాట ఇస్తున్నాను, నేను నీకు మాట ఇస్తున్నాను. ఏ మాట ఇచ్చాము? కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను సౌఖ్యంలోను నీకు ప్రామాణిక
ఉన్నాను. ఆ మాటను మనం నిలబెట్టుకోవాలి. అంటే భర్త భార్యకి ఇచ్చింది, భార్య భర్తకి ఇచ్చింది, ఇద్దరు కూడా ఒకరికి ఆ మాట ఇచ్చి ఉన్నారు. ఆ మాటని మనం నిలబెట్టుకోవాలి. అంటే కష్టంలోనూ సుఖంలోనూ అన్నింటిలో కూడా ఇద్దరికి తోడుగా ఉండాలని కూడా ఈ యొక్క మాటల ద్వారా మనకు అర్థమవుతున్నది. అదే పెళ్లి దినాన మనము ఈ యొక్క విషయాలను కూడా మనం బాగా ధ్యానం చేస్తాము. ఈ పట్టాల ద్వారా కూడా వింటూ ఉంటాము. నరుడు ఒంటరిగా ఉండకూడదని చెప్పి స్త్రీని సృజించారని ఆది కాలంలో వింటున్నాము. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన లేఖలో 5:21-23 కూడా మనం చూస్తూ ఉన్నాము. భర్త భార్యల కర్తవ్యం, భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలని కూడా పెళ్లి రోజు మనం ఈ పట్టణాలనే చదువుతూ ఉంటాము. భార్యలారా ప్రభువులకు విధేయులైనట్లు నీ భర్తలకు విధేయులై ఉన్నాడు. చూడండి, భార్యలకు దేవుడు ఇస్తున్నటువంటి సందేశం, మీ భర్తలకు విధేయత చూపించండి, ఆయన చెప్పినట్టు వినండి, వారి మాట వినండి. వారి మాట మీరు వినకపోతే మీరే నష్టపోతారు, మంచిది కాదు. విధేయత భర్తకు మీరు చూపించాలని కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఆ విధేయతను చూపించడానికే తాళి కట్టుకుంటున్నారు, భర్తగా చేకూరుస్తున్నారు. ఆ విధేయతను చూపించడానికే పెళ్లి తిన్నారా మాట ఇస్తున్నారు. కనుక మీరు మీ భర్తలకు విధేయతగా ఉండండి, వాళ్ళు చెప్పిన ప్రకారం నడవండి, విశ్వాసంలో నడవండి అని ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నది. అదేవిధంగా భర్తల క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణాలను అర్పించును, మీరు మీ భార్యను అట్లే ప్రేమింపుడు. దీని వలన పురుషుడు తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును. చూడండి, ఇవి చాలా ముఖ్యమైన మాటలు మనం ఎప్పుడూ కూడా వింటూ ఉంటాము ప్రియ సహోదరులారా. అంటే భర్తలు భార్యలను ప్రేమించాలి. ఒకసారి మీరు మీ భార్యను ప్రేమిస్తే అందులో అన్నీ ఉంటాయి. క్షమాపణ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, ఒకరినొకరిని అర్థం చేసుకునే గుణాలు అన్నీ కూడా ఉంటాయి. అదే పౌలు కొలస్సీయులకు రాసిన లేఖలో కూడా ఈ విధంగా తెలియపరుస్తున్నారు. భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమింపుడు, వారి పట్ల కఠినంగా ప్రవర్తింపకూడదు. చూడండి, ఒక్కొక్కసారి ఈ భర్తలు భార్యల మీద చాలా కఠినంగా ప్రవర్తిస్తుంటారు. ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం తెలియపరుస్తున్నారు? మీ భార్యల పట్ల కఠినంగా ప్రవర్తించొద్దు, కఠినంగా ఉండకండి. ఎందుకంటే మీరు ఒకరినొకరిని ఇష్టపడి పెద్దల సమక్షంలో దేవుని సమక్షంలో వివాహం చేసుకున్నారు. కావున మీరు ఒకరినొకరిని మంచిగా ప్రేమతో ఆప్యాయంగా ఉండండి, వాళ్ళతో కఠినంగా మాట్లాడకండి. ఒక్కొక్కసారి మన గ్రామంలో అయితే ఎక్కడైతే మనం వింటుంటాం ఆ మాటలు. చాలా కఠినడు, చాలా మూర్ఖుడు, భార్య తింటుంటాడు, లేకపోతే భార్య విషయంలో కూడా ఈమె తన భర్త చెప్పినట్లు విందు, వాళ్ళతో గొడవలు వీళ్ళతో గొడవలు ఎలా జరుగుతూ ఉంటాయి, ఇద్దరి మధ్యలో కూడా మనస్పర్ధలు వస్తుంటాయి, కొట్లాటలు వస్తుంటాయి అనే మాటలు మనం వింటూ ఉంటాం. ముఖ్యంగా ఇక్కడ కఠినంగా ప్రవర్తించదని ఎందుకు చెప్పారంటే, ఒక్కొక్కసారి ఈ పురుషులు తనకున్నటువంటి ఆధిపత్యం వలన, తనకున్నటువంటి బలం వలన స్త్రీలను బాగా కొడుతుంటారు, తిడుతుంటారు. ఒకసారి తాగవచ్చు కూడా ఏయో మాట్లాడతారు, కొడుతుంటారు. వాళ్ళ స్త్రీలు దాన్ని భరించాలంటే చాలా కష్టం. అందుకే వాళ్ళు పారిపోవడము, చనిపోవడము, రకరకాలమైనటువంటి మార్గాలని ఎదుర్కొంటున్నారు. కనుక మీరు మీ భార్యను ప్రేమించండి, కఠినంగా ఉండొద్దు, వాళ్ళతో ప్రేమతో ఉండండి అని ఈ వాక్యం ద్వారా కూడా మనకు అర్థమవుతున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రేమతో ఉండడానికే మనము పెళ్లి దినాన దండలు మార్పులు కూడా చేసుకుంటూ ఉన్నాము. ఈ దండలను ఎందుకు మారుస్తున్నారంటే భార్య భర్తల ఐక్యత గురించి, రెండు హృదయాల కలయికల గురించి, తమ హృదయాలను ఇచ్చిపుచ్చుకోవడం గురించి, నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను, నీ హృదయాన్ని నాకు సమర్పిస్తున్నావు అని దండల రూపంలో మనము హృదయ సమర్పణ అక్కడ ఒక దండ వేసుకుంటున్నామంటే ఆ యొక్క బాధ్యతను, ఆ యొక్క ప్రేమను, మరి ముఖ్యంగా క్షమించే లక్షణాలు, గుణాలను అన్ని కూడా మనం మన మీద వేసుకుంటున్నామని అర్థము ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మనం ఆనాడు దండలు మార్చుకున్నామంటే
అర్థము ప్రియ సహోదరులారా. అదేవిధంగా పెళ్లి దినాన మూడులు వేస్తున్నారు. తాళిని ఆశీర్వాదం తర్వాత 3 ముళ్ళ బంధం. అదేమిటంటే స్త్రీ విషయానికి వచ్చినట్లయితే దేవుడు, తల్లిదండ్రులు, భర్త వీరి ముగ్గురికి మాత్రమే స్త్రీ లోబడి ఉండాలి, పవిత్రంగా ఉండాలి, విధేయతగా ఉండాలని ఆ 3 ముళ్ళ సాంఖ్యాన్ని మనం జరుపుకుంటున్నాము. అదేవిధంగా భర్త విషయానికి వచ్చినట్లయితే మనోవాక్కాయ కర్మాయణ అనగా మనసు, వాక్కు, కర్మ అంటే తలంపులందు, పలుకు మాటలందు, చేతులందు మూడింటిలోనూ భర్త భార్యని తప్ప వేరే పరస్త్రీని తలంచకూడదు. అంటే ఇద్దరు కూడా ఒకరికి ఒకరు సమర్పించుకొని వేరే విధాలుగా లేకుండా భర్త భార్య, భార్య భర్తలు ఇద్దరు కూడా విధేయతను చూపిస్తూ ప్రేమతో జీవించమని ఈ 3 ముళ్ళ బంధాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ మనకి అర్థమవుతున్నది. ప్రియ సహోదరులారా, మరి 3 ముళ్ళు వేస్తున్నామంటే ఏదో పాదగారు ఏదో చదివారు మనం వేస్తున్నాం అలా కాదు. అంటే నేను అక్కడ స్త్రీ దేవుడికి, తల్లిదండ్రులకి, భర్తకి నేను లోబడి ఉంటాను, విధేయత చూపిస్తున్నానని స్త్రీ తన తలను వచ్చే సాంఖ్యాన్ని జరుపుకుంటుంది. అదేవిధంగా భర్త కూడా తన మనసునందు, మాటల ద్వారా, చేతుల ద్వారా భార్యని ఎలాంటి విషయాలు కూడా నొప్పించును, బాధ పెట్టించును, విధేయతతో ఉంటాను, ప్రేమతో ఉంటాననే మాట ఇస్తూ ఉన్నారు. ఇక్కడ అదే భార్య భర్తలు ఇచ్చే మాట ఇదే. అంటే ఒకరినొకరు సమర్పించుకుంటున్నారు. అంత గొప్ప సంఘటన అనేది ఈ యొక్క వివాహంలో జరుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరంతా కూడా సంతోషంగా, ఆనందంగా వివాహం చేసుకున్నందుకు ఉండాలి. వివాహ జీవితం ద్వారా దేవుడు మీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తున్నారు. ఒకరినొకరు ప్రేమను పంచుకోమని కూడా తెలియపరుస్తున్నారు. కనుక ఈ వివాహ జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచుకోవాలి, ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి. మన కుటుంబం ఎలా ఉందంటే ఆరోగ్యకరంగా ఉంది, ఆనందకరంగా ఉందని మనం తెలుసుకోవాలి. పౌలు కొలస్సీయులకు రాసిన లేఖలో 3వ అధ్యాయము 12 నుండి 14 వరకు అక్కడ ఏం తెలియపరుస్తుందంటే ఆరోగ్యకరమైన కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. ఈ ఆరోగ్యకరమైన కుటుంబాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటారంటే దాని కొన్ని లక్షణాలు కూడా ఇక్కడ మనకి దేవుడు తెలియపరుస్తున్నారు. ఆరోగ్య కుటుంబానికి కావాల్సినటువంటి లక్షణాలు దయ, కనికరము, ఓర్పు, తాళమి, క్షమించడము, అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ. అంటే మన కుటుంబాన్ని మనము ఓర్పుతోనూ, సహనంతోనూ, తాళమితోనూ, క్షమతోనూ, ప్రేమతోనూ మనము నిర్మించుకోవాలి. అప్పుడు మన కుటుంబం ఎప్పుడూ కూడా ఆరోగ్య కుటుంబముగా, ఆరోగ్యమైన వాతావరణాన్ని మన ఇంట్లో ఇస్తున్నటువంటి గొప్ప తల్లిదండ్రులుగా మనం ఉంటాము. తల్లిదండ్రులుగా మనకి లక్షణాలు ఉండాలి. అదేవిధంగా మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లక్షణాలు మనకు కలిగింపచేయాలి. తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా పిల్లలని విశ్వాసంలో పెంచాలి, పిల్లల్ని గౌరవ మర్యాదలతో పెంచాలి, పిల్లల్ని విధేయతతో పెంచాలి. క్రీస్తు భగవానుడు తల్లిదండ్రులకు విధేయుడుగా జీవించున్నాడని మనం లూకా సువార్తలో కూడా వింటూ ఉన్నాము. కనుక తల్లిదండ్రుల బాధ్యతని పిల్లల్ని విశ్వాసంలో పెంచాలి, పిల్లల్ని విధేయతతో పెంచాలి. ఈ రోజుల్లో పిల్లలు, యువకులు తల్లిదండ్రుల మాట వినట్లేదు, వాళ్ళు చెప్పినట్లు నడవట్లేదు. తల్లిదండ్రులు పిల్లలు చెప్పినట్లు వినవలసి వస్తుంది. కారణం ఏంటంటే మన పిల్లల్ని మన మార్గంలో నడిపించట్లేదు, విశ్వాస మార్గంలో నడిపించట్లేదు, ప్రేమ మార్గంలో నడిపించట్లేదు. మీరు మీ పిల్లలకి భక్తి మార్గాన్ని చూపించండి, విశ్వాస మార్గాన్ని చూపించండి, చదువు సంధ్యలు, జ్ఞానాన్ని చూపించండి. మిగతావన్నీ వాళ్ళు సంపాదించుకుంటారు అని కూడా ఈనాడు మనము ధ్యానం చేయాలి, ఆలోచించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ యొక్క శుభ తరుణాన, ఈ యొక్క దంపతుల దినోత్సవ సందర్భంగా మనమంతా కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీరు ఒకరొకరు చెప్పాలి, నేను పెళ్లి చేసుకున్నందుకు ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నానని భర్త భార్య భర్త ఇద్దరు చెప్పుకోవాల్సిన సంఘటన ఈరోజు జరగాలి. అలా కాకుండా నేను ఎందుకు చేసుకున్నాననే బాధను మనం గుర్తు చేసుకోకూడదు. అలాంటిని తొలగించడానికి దేవుడి నాడు యొక్క కార్యక్రమాన్ని మన కోసం ఏర్పాటు చేస్తున్నారు. కనుక
ఈ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలు, మీకు తెలిసిన కుటుంబాలు, ప్రతి ఒక్కరి కుటుంబాలు కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగాలని, భార్య భర్త ప్రేమ విశ్వాసాలతో భక్తి మార్గాలలో నడవాలని, మరి ముఖ్యంగా వారికి కావలసినటువంటి ఆ యొక్క సమర్పణ అంటే క్షమించే గుణాల లక్షణాలు, ఇంకా కావలసినటువంటి ఆ గొప్ప ఆధ్యాత్మిక వరాలన్నిటి కూడా కుటుంబాలించి కుటుంబంలో భర్త భార్య పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున. దయచేసి వరుడు భర్త తన భార్యను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క మాటలను నా ద్వారా పలుకమని తెలియపరుస్తున్నాను. నేను మీ భార్య పేరు మనసులో తలంచుకోండి. భర్తలు మాత్రమే చెప్పండి. నిన్ను భార్యగా చేకూర్చున్నాను, కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించును. అదేవిధంగా ఇప్పుడు వధువు భార్యలు స్త్రీలు మీ యొక్క భర్తల కోసం ప్రార్థన చేయండి. నేను ఈ భర్త పేరు అక్కడ మీ మనసులో ధ్యానం చేసుకోండి, ప్రభువుకు అర్పించండి. నిన్ను భర్తగా చేకొనుచున్నాను, కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యంలోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదును. పవిత్ర గ్రంథము. ప్రభు, నీ వాక్యము నా పాదములకు దీపము, నీ మా త్రోవకు వెలుగు. మీ వాక్యాలు తేనె కంటే తీయగా మధురంగా ఉన్నాయి. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీకు సమర్పిస్తున్నాము. ప్రభు, నీ పవిత్ర గ్రంథాన్ని పఠించి పాటించువారు ధన్యులు. మా సంత శిల్సభను మేత్రాలను గురువులను కన్యాశ్రీలను ఉపదేశులను సువార్త సేవలను హేరాళముగా మీ అపార జ్ఞానంతో నింపండి. వారు చేసే పవిత్ర సేవలో వారికి ఎలాంటి ఆటంకము లేకుండా వారి జీవితము ఆయురారోగ్యములతో సాఫీగా సాగిపోవాలని ఈ పవిత్ర గ్రంథాన్ని సమర్పించు ప్రతి దంపతులను ఆదరించి కాచి కాపాడమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఫలములు. దైవ కుమార, కరుణా సంపన్నుడా, మీ ప్రేమ అపారమైనది, మీ కృపా కనికరము అనంతమైనది. ప్రభువా, మీ రుచిమైన పండ్లను మేము భుజించినప్పుడల్లా మిమ్ములను జ్ఞాపకము చేసుకొని మీ దివ్య ప్రేమ యందు పాల్గొన్నట్లు కనికరించండి. ఫలములు బలమును ఆరోగ్యమును ప్రసాదించును. భూమిలో పడి విత్తనము నశించి రుచికరమైన ఫలాలను ఇచ్చినట్లు మేము మా కుటుంబాలను తీర్చిదిద్దుకునే విధముగా కావలసిన ఆత్మీయ కృపను అనుగ్రహములను మాకు ప్రసాదించి దీవించమని ఈ దింపంతులమైన మీ అపారమైన దీవెనకు మరించమని అందరూ
పాల్గొన్న దంపతులను ధారాళంగా దీవించి వారి అనారోగ్య పరిస్థితుల్లో మీ పరిశుద్ధ హస్తంను తోడుగా అందించండి. వారి జీవితాలలో దేనికి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగేటట్లుగా మీ దృఢ విశ్వాసంను అనుగ్రహించండి. మేము అర్పించే మందుల ద్వారా అందరికీ సకల అనారోగ్యాల నుండి కీడుల నుండి రక్షించి మీ కృపా కటాక్షమును దంపతుల మీద కుమ్మరించమని మా ప్రార్థన. ప్రభు, పుష్పములు చూడగానే అందంగా ఆకర్షితులు అవుతారు. కానీ మేము ఈ లోకపు విషయములపై ఆకర్షితులు కాకుండా మీ వైపు కన్నులెత్తి చూసే భాగ్యాన్ని ప్రసాదించండి. లిల్లీ పుష్పములు సౌందర్యంతో ఎంతో అందంగా వర్ణించబడింది. తండ్రి, మా జీవితాలలో మేము సైతాను శోధనలకు పడిపోకుండా మీ వలె ప్రతి కుటుంబమును పరిశుద్ధ జీవితం జీవించి భాగ్యములను పొందుటకు కావలసిన దైవానుగ్రహ శక్తిని అనుగ్రహించండి. ప్రతి దంపతుల మధుర జ్ఞాపకాలను మా యందు భద్రపరచుకొని మాకు ప్రియమైన జీవితాన్ని జీవించు దైవ ఆశీస్సులను కుమ్మరించమని ఓ ప్రభువా మా ప్రార్థన. అంధకారము ఏమీ లేక నీ శరీరమంతా వెలుగులో సరిన ఎడల దీపము తన ప్రకాశ కిరణములలో కాంతిని వెదజల్లునట్లు నీ దేహమంతటా ప్రకాశించును. ఆత్మస్వరూపుడా, ఈరోజు ప్రత్యేకముగా దంపతుల కొరకు ప్రార్థిస్తున్నాము. మా హృదయ వాంఛలను ఎరిగిన తండ్రి, నీ సన్నిధిలో చేరిన ప్రతి జంటను రాలేని వారిని మీ దివ్య హస్తములతో ఆశీర్వదించండి. ఈ వెలుగు ఎంతో మందికి మార్గ చూపిగా ఉంటూ మీ వెలుగు బాటలో దంపతులు ప్రయాణిస్తూ ఆదర్శవంతమైన జీవితము జీవించు భాగ్యమును ప్రసాదించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా. Thank you.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి కలిగిన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మా పూజల బలియార్పణము నీకు ఎడతెగక సమర్పించబడును గాక. ఈ పరమ రహస్యములను నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యముల శక్తి వలన మాలో పరిపూర్ణుడు కరుణింపుము. ఈ అపద్రాక్ష రసములతో ఈ గ్రామంలో ఉన్నటువంటి దంపతులను కుటుంబ సభ్యులను మీకు అర్పిస్తున్నాము. వారికి కావలసినటువంటి విశ్వాసమును ప్రేమను అధికం చేయమని ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చుకోవడం నీకు కృతజ్ఞతా వందనాలు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన ప్రజలందరి సందేశములు అతని ఆగమనం ముందుగానే తెలియజేశారు. వర్ణాతీతమైన ప్రేమతో కన్యమాత అతని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతని ప్రజలకు చూపాను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననమును సిద్ధపడుచున్న మమ్ము ఆనందంతో నింపెను. ఈ విధముగా అతని జనన పర్వ రహస్యముల గురించి మీకే ఆనందంతో ఉన్న మేము మెరుపు కలిగి ప్రార్థించడంలోను అతని స్తుతులను పాడటంలోను నిమగ్నమయ్యట అతడు గాంచిన గాక. కావున దూతలతో అధిదూతలతోను భద్రాసనులతో అధిపతులతోను పరలోక దళములతో ఏకమై మీరు మహిమ గీతలతో నేను నిరంతరము స్తుతించుట ఎట్లనగా
Pavitra
అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములను జీవించుచు పరిపాలించెడు వారా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. ఇదిగో సందేశిన గొర్రెపిల్ల, ఇదిగో పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల వెతుకు, పిలువబడిన వారు ధన్యులు. దేవుని రూపం
చేస్తావా? ఓ మంచి చేస్తువా? మీ గాయముల లోపల నేను మీ మెడబాయకుండానట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పుణ్యతలతో కూడా ముగింపు లేని కాలము మహామధురముతో నేను మంచి చేస్తువా? శాస్త్రదేవునే దేవరవారి సముఖములు మోకాళ్ళ మీద వెచ్చి శాస్త్రాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఇంట్లో నయించినారు అని దేవుల వారి పేరిట పూర్వకాలం ముందు తావీదు దీర్ఘదర్శి సూచించిన దాన్ని నేను జ్ఞాపకపరుచుకొని దేవుల వారి యొక్క ఐదు గాయములను మికిలే భక్తి పడదలతోనూ సుఖముతోనూ నా అంతరంగమందు చారితలముతే ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నన్నిక దేవ ప్రేమైన సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపము వారిని దిద్దుకొని మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయం నందు ముద్రింపడగిన పోలైన మంచి చేస్తువా? దేవర వారిని ఆత్మీక మేలైన ఆశకాంతుతో ప్రతిమాని ప్రార్థిస్తున్నాము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందును నెరవేరును గాక. నాటికి కావలసిన మాకు నేర్పివ్వండి, మా యొక్క కూడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని సోదరులు ప్రవేశింపనివ్వక కీడులోని మమ్మల్ని రక్షించండి. దేవుల ప్రసాదం చేస్తాడని మరి మా అందరము ఏళ్ళ వారు మీతో ఉన్నారు. ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధమైన మా సర్వేశ్వరేక మాత అపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమె పితకును పుత్రునకును పవిత్రాత్మకును మహిమ కలుగును గాక. మన దేశంలోనూ ప్రపంచంలోనూ పట్టి పీడిస్తున్నటువంటి ఈ కరోనా వ్యాధి త్వరగా నిర్మూలమైపోయేటట్లుగాను ప్రజలందరూ ఆరోగ్యములతో సుఖశాంతులతో శాంతి సమాధానాలతో కలిసిమెలిసి జీవించేటట్లుగాను మా గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ స్వస్థత చేకూర్చుమని జ్యేష్ఠ మరియు మా ధ్వజప్పగారిని వేడుకుందాము గాక. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందును నెరవేరును గాక. నాటికి కావలసిన మాకు నేర్పివ్వండి, మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని సోదరులు ప్రవేశింపనివ్వక కీడులో మమ్మల్ని రక్షించండి. దేవుడి ప్రసాదం చేస్తాడని మరి మా అన్నను ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాత్మైన మా కొరకు ఇప్పుడు మా సమయం ప్రార్థించండి. ఆమె పితకును పుత్రులకు పవిత్రాత్మకును మేము కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎప్పుడు దాకా. ఇక్కడ నుండి వారందరికీ తెలియజేయమనగా కోటయ్య క్యాంపస్ గ్రామంలో బూరి నాగేశ్వరరావు సీతలకుమందులు దాసరి అక్కయ్య శివనారాయణ కుమార్తె అయిన ప్రణీతకును దేవుని అనుగ్రహం వల్ల జ్ఞానవివాహం జరగబోతున్నది కనుక రక్త సంబంధమైన, వియ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతరమైన విఘ్నములు ఏవైనా ఉన్నట్టు తెలిసిన కదా వెంటనే విద్యాస్వాముల వారిని తెలియపరచవలసిన హక్కు ఇది. 3వ ప్రకటన. ఆ ప్రభువు మనం స్వీకరించుదాం. ఆ ప్రభువు మనల్ని బలపరచడానికి మనల్ని చేస్తున్నాడు. ఆ దేవుని ప్రార్థిద్దాం. దైవ తండ్రి, లోకృష్ణ నీకు ప్రార్థిస్తోంది. ఈనాడు మా గ్రామంలో దంపతులందరికీ కూడా మీకు అందిస్తున్నది. ఏ దంపతులతో శుభసందర్భంలో మీ వ్యాపారమైన తీరు కల్పించమని ప్రార్థన తండ్రి. ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు ఈనాడు ఈ బిడ్డలందరినీ కూడా మనసులో ఉన్న గాయాలు చేయండి. మరి నిత్యం మీరు అధికంగా ఆత్మలే విధంగా శక్తిని ప్రసాదించుకొని ఈ యొక్క సంసార జీవనాన్ని కొనసాగించే విధంగా మరి ఈత కొడుతూ మరి కమ్యూనిటీ చేరుకునే విధంగా వీరికి బలంగా ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా, మీ వాక్యం తెలిసిగా నేను మీ మార్గానికి వెలుగై ఉంటాను, మీకన్నీ కూడా సమకూర్చబడుతున్న ప్రభువా,
మీ వాక్యం ద్వారా ఈ దంపతులకు వెలుగుగా ఉండమని, ఈ వెలుగులో నడిచే విధంగా ఇప్పుడు ఆశ్రయించమని ప్రార్థిపడతాం తండ్రి. చీకటిని తొలగిస్తేనే వెలుగును చూడగలుగుతారని యెషయా గ్రంథంలో వాక్యం చూపిస్తుంది ఆయన. మరి యొక్క బలహీనతలు తొలగించి వీరిని బలపరచమని, వీరిలో ఒడిదుడుకులన్నీ అపార్థాలన్నీ మరి మనస్పర్ధలన్నీ తీసివేసి అన్యోన్యంగా జీవించే భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రాధాయపడుతున్న తండ్రి. యేసయ్యా, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామములో గుమిగూడి ప్రార్థిస్తారో అక్కడ నేనుంటానని ఆ వాక్యం శక్తివంతంగా మారుతుందని, ఆ ప్రార్థన శక్తివంతంగా ఉంటుందని వివరిస్తున్న ప్రభువా, మేమందరూ కూడా ఏకమై మా దంపతుల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం తండ్రి. మీ పాదలో నుంచి వర్షంలో దేవుడు కురిపించి ఈ యొక్క దంపతుల జీవితంలో చిగురించి ఒకరిని అర్థం చేసుకునే విధంగా, ప్రేమలో ఆప్యాయతలో ఎదిగే విధంగా, నిత్యం వేదన బాధ కష్టాల్లో కురిపించేసయ్యా, సహనాన్ని దయచేసయ్యా, మంచి మనసు దయచేసయ్యా, క్షమించే తత్వం దయచేసయ్యా, నిత్యము ఒకరినొకరు అర్థం చేసుకుని తమ యొక్క జీవితాన్ని కొనసాగించి భాగ్యాన్ని ప్రాధాన్యపడతాం వేసయ్యా. మీరు లేకుండా మేము ఏమీ చేయలేము నాయనా, మీరుంటే ఏదైనా కూడా సాధ్యమవుతుంది వినిపిస్తున్న ప్రభువా, మీ యొక్క అపారమైనతో ఈ బిడ్డను మేము చేయండి, ఈ బిడ్డల జీవితంలో మీరు నడిపించండి. మీ యొక్క దంపతుల జీవితంలో అనునిత్యము ఒకటిగా ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మరి ఒకే మార్గం ఈ దంపతుల చుట్టూ, ఈ కుటుంబం చుట్టూ ఎప్పుడు ఎలాంటి ఆటంకం కాకుండా సైతం చూడకుండా ఈ కుటుంబంలో ఎప్పుడు బలపడలేదా, ఈ కుటుంబంలో ఎప్పుడు అధికంగా ఎదుగులేదా, ఆత్మలో బలపడుతూ ఎందుకు మీపై ఆధారపడి చూసి దేశమని మా ద్వారా వేడుకొచ్చిన తండ్రి. అందరూ కూర్చోండి. ఈరోజు మనము మూడవ ఆదివారం ప్రవేశించి ఉన్నాం. మరి ఈనాటి దేవుడు చక్కటి సందేశం ఇస్తూ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా